నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము మై హోమ్ బిల్డర్స్ వారి మై హోమ్ రాక శరిలింగంపల్లి, ఇది G+34 ఫ్లోర్స్ ఉన్న ఒక హైరైజ్. ఈ హైరైజ్ స్పెషాలిటీ ఏమంటే 2.5 ఎకరాలలో 300 ఫ్లాట్లను కుక్కి మ్యాక్సిమం ప్రాఫిట్ రాబట్టే ప్రాజెక్టు వీళ్ళు డిజైన్ చేశారు. అంటే ఇక్కడ ఫ్లాట్ కొనేవాడికి ఏ లాభం లేదు, కానీ బిల్డర్కి మాత్రం దీంట్లో 3 నుంచి 4 ఇంతల లాభం, 300 to 400% లాభం. ఇది మై హోమ్లోనే అతి తక్కువ ప్లేస్లో అతి ఎక్కువ ఫ్లాట్లు కుక్కిన ప్రాజెక్టుగా ట్రైమై టీవీ లేదా మంచి మార్గం కనుగొన్నది. ఈ దరిద్రపు కొట్టు ప్రాజెక్టు శరిలింగంపల్లిలో పెట్టిన దానికి కొండాపూర్ ప్రైజెస్ లేదా మన కోకాపేట్ ప్రైజెస్ శరిలింగంపల్లికి పెట్టడం జరిగింది. శరిలింగంపల్లి is not కోకాపేట్ or హైటెక్ సిటీ, బట్ ప్రైజెస్ ఈ ప్రాజెక్ట్కి ఏం పెడుతున్నారో అంటే ఆల్ ఓవర్ దట్ వెస్ట్ హైదరాబాద్లో ఏ ప్లేస్ అయినా సేమ్ రేటు, ఎస్ఎఫ్టీ మన పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ పెడుతున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ల్యాండ్ కాస్ట్. అంటే ఇదొక మాఫియా. ఈ దరిద్రులు ఎంత దారుణంగా తయారైందంటే లాజిక్లెస్ సెల్లింగ్, జనాలను మభ్యపెట్టి మోడల్ ఫ్లాట్లు చూపించి ఒక డ్రైవ్ టైం చూపించి, అంటే 5 నిమిషాల్లో గచ్చిబౌలి, 10 నిమిషాల్లో కోకాపేట్ అని, ఇంత దూరం ఉన్నా 5-10 నిమిషాల్లో కారు ట్రావెల్ అని చూపించి, అది కోకాపేట్ నుంచి హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత దూరం ఉన్నా దాన్ని ఆ కోకాపేటు హైటెక్ సిటీ ఇలాంటి ఏరియాస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఏమి స్క్వేర్ ఫీట్ ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్ అక్కడ అప్లై చేసి అమ్మే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో నాకు అసహ్యం వేసిన ప్రాజెక్టు ఇదే. నాకు ఎందుకు అసహ్యం వేసింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది మై హోమ్ రాక ఆట. మై హోమ్ గ్రూప్ వాళ్ళు ఈ తికమక పేర్లు పెట్టే దాంట్లో నంబర్ 1. అసలు వాళ్ళకే తెలియదు ఆ ప్రాజెక్ట్ పేరు ఎందుకు వచ్చింది. ఇది శరిలింగంపల్లి ఉంది, 2.45 ఎకరాల్లో ఉంది. ఇది లింక్డ్ బిల్డింగ్స్, అంటే ఒక బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి లింక్ కలిపి ఆల్మోస్ట్ ఆల్ ఒకటే బిల్డింగ్గా ఇది కనిపిస్తుంది మనకు. సింగిల్ బిల్డింగ్ ప్రాజెక్టు. దీంట్లో ఒక బిల్డింగ్లో 303 ఫ్లాట్లు ఉన్నాయి. మీరు ఇమాజిన్ చేయండి ఎంత దారుణంగా ప్లాన్ చేస్తుండ్రు. దొరికిన 2.5 ఎకరాలను మ్యాక్సిమం పిండేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇది 2.5 ఎకరాలు అనగా 1,06,722 ఎస్ఎఫ్టీ అవుతుంది. అయితే వీళ్ళు ఇదే ప్లాట్లో 7,23,261 ఎస్ఎఫ్టీ కట్టిపారేసారు. అంటే ఆల్మోస్ట్ 7x ప్రాజెక్ట్. అంటే 2.5 ఎకరాల్లో అతి దారుణంగా అతి నీచంగా కట్టిన ప్రాజెక్టులో ఇదొకటి. అయితే ఈ ఒక్క బిల్డింగ్లో 303 ఫ్లాట్లు
దీని మినిమం సెల్లింగ్ ప్రైస్ 8,600 8,600 ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. అంటే 9, అది మీకు హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు 10-10.5. ఇది నవంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తారట. అప్పటి వరకు దీన్ని 10,000కి తీసుకుపోతారు. బేసికలీ శర్లింగంపల్లిలో ఈ 6 నెలలలో భూమి ధరలు ఒక 20% తగ్గినాయి. ప్రాజెక్టు ధరలు, ఫ్లాట్ ధరలు కూడా 20% తగ్గినాయి. కానీ వీడు మనకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు 10,000 దాటిస్తాడు. 10,000 దాటిస్తాడు. అంటే వీడి ప్రకారం ఈ ప్రాజెక్ట్లో 10% ఫ్లాట్లు అమ్మినా వాడు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఇది వీళ్ళ ప్లాన్. 10%, 10-15% ఫ్లాట్లు అమ్మేస్తే ఇప్పుడు 300 ఫ్లాట్లలో వీడికి 30 ఫ్లాట్లు అమ్ముడు పోవాలి. వాడి డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఇంకా వాడు ఏం చేసే అవసరం లేదు. మిగతా అన్నీ ఫ్రీ. 30-40 ఫ్లాట్లు అమ్ముకుంటే మిగతాది ఫ్రీ. వాడు ఎప్పుడన్నా ఏ రేట్ కన్నా అమ్ముకున్నా ఏం ఫరక్ పడదు. అందుకోసము మనము ఈ బిల్డర్స్ కస్టమర్స్ని కేర్ చేస్తారంటే మెయిన్ కారణం అదే. ఇనీషియల్గా ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళు అందరు కలిపి ఒక 30-40 ఫ్లాట్లు అమ్ముడు పోతే వాడి డబ్బులు వానికి వచ్చేస్తే ఆ డబ్బులు తీసుకుపోయి ఇంకో ల్యాండ్ కొనుక్కుంటాడు. మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ కడతాడు. అక్కడ ఇంకా 80%, 90% ఫ్లాట్లు వాడికి ఫ్రీగా వస్తాయి. వాడు ఏ రేట్ కంటే ఆ రేట్కి ఒక 3-4 సంవత్సరాల వరకు మెల్లగా అమ్ముకుంటారు. ఈ రాజపుష్ప, ప్రొవెన్సియా, మై హోమ్లో కొన్ని పాత ప్రాజెక్టులు ఇంకా అమ్ముడు పోలేదు. అది వాడు మెల్లగా 5 ఏళ్ల వరకు మెల్లగా అమ్ముకుంటాడు. ఏం తొందర లేదు. వాడి పైసలు వాడికి ఫస్ట్ రౌండ్లో వచ్చేసినాయి. అలాంటి ప్రాజెక్టులు నంబర్ 1 ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మై హోమ్ రాక. అయితే ఇది 3 BHK ప్రాజెక్ట్, G+34 ఫ్లోర్స్, పనికి మాలిన ఈ హైరైజ్. యావరేజ్ 3 BHK 1969 ఏరియా ఉంటుంది ఎస్ఎఫ్టీ. దీంట్లో 3 BHK 2806 ఎస్ఎఫ్టీ వరకు ఆ వేరియేషన్లో 3 BHK ఉంది. యావరేజ్ 2387, యావరేజ్ 3 BHKది యావరేజ్ 2387. అయితే మనము ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏమంటే ఒక హై ఎండ్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ చూపించి 2.5 ఎకరాలు సంపాదించుకొని దాంట్లో 10% ప్లాట్లు అమ్మి డబ్బులు చేసుకొని మిగతాది లాభం కింద వేసుకునే ప్రాజెక్ట్ ఇది. ఏ కస్టమర్ కొంటాడో వానికి పెద్ద శటకోపం పడ్డట్టే. అది దారుణమైన ప్రాజెక్ట్ ఇది. దయచేసి అందరూ అవాయిడ్ చేయండి. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాఫిటబిలిటీ చూసుకుంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఈ టోటల్ ప్రాజెక్ట్కి అయిన ఖర్చు 140-150 కోట్లు. ఈ టోటల్ ల్యాండ్ ఇంక్లూడింగ్ ల్యాండ్, బిల్డింగ్ 300 ఫ్లాట్లు కడితే వీడికి 140-150 కోట్లు ఖర్చు. వీడు అమ్ముకునేది ఎంతకో తెలుసా మీకు? ఈ 300 ఫ్లాట్లు 650 కోట్లకు అమ్ముకుంటున్నాడు. 140-150 కోట్లు ఖర్చు చేసే టోటల్ ప్రాపర్టీని వాడు 650 కోట్లకు అమ్ముకుంటున్నాడు. అంటే బేస్ ప్రైస్ పై, నేను హై ప్రైస్ పై క్యాల్కులేట్ చేస్తాను. అయితే ఈయనకు నియర్లీ ఈ ప్రాజెక్ట్ పై 500 కోట్ల ప్రాఫిట్. 500 కోట్ల ప్రాఫిట్ అంటే ఒక ఎకరాపై 200 కోట్ల ప్రాఫిట్. ఒక 2.5 ఎకరాలు తీసుకొని దాంట్లో 34 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఒకటే ప్రాజెక్టు, సింగిల్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే 500 కోట్లు జేబులు వేసుకుంటారు. అంటే ఇది టోటలీ
అంటే నాకు అసహ్యం వేస్తుంది నా కొడుకులను చూస్తే. అమ్మేవాడు ఇంత దరిద్రంగా ఉన్నాడంటే కొనేవాడు ఇంకా బుర్రలేని విధ. హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పి విపరీతమైన మెయింటెనెన్స్, 15,000 మెయింటెనెన్స్ ఉంటుంది. ఇలాంటి దరిద్రమైన ప్రాజెక్ట్స్ వెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోతుంది అని తెలిసి లాస్ట్ 1.5 ఇయర్లో 1,200 నుంచి 1,500 ప్రాజెక్టులు ఒక 3 రోజుల్లో శాంక్షన్ చేసిందట. అంటే ఏ ప్రాజెక్టు అప్లికేషన్ పెట్టినా 3 రోజులే. మీ ఇంటి అప్లికేషన్ పెడితే ఒక 2 నెలలు పడుతుంది. మీ ఇంటి అప్లికేషన్ అప్రూవల్ కోసం పెడితే ఒక 1-2 నెలలు తీసుకుంటాడు బడప, పైసలు తీసుకొని కూడా. వీళ్లకు ఇంత పెద్ద హైవేస్కి 3 రోజులు, అది రెరా అప్రూవల్. దీనికన్నా పనికి మాలిన అంటే సంస్థ లేదు. రెరా హైదరాబాద్, రెరా తెలంగాణ. అప్లికేషన్ పెట్టి దాంట్లో పైసలు పెట్టిస్తే నీకు ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి వెళ్తుంది. అది రెరా ప్రభావము, రెరా చట్టం యొక్క విశిష్టత తెలంగాణలో. దయచేసి ఇటువంటి దరిద్రపు కొట్టు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయకండి. ఎస్పెషలీ మై హోమ్, రాజపుష్ప, ప్రెస్టీజ్ లాంటి, వాసవి లాంటి సంస్థలు ప్రజల సొమ్ము గుంజుకునేలా. ఇప్పుడు చూడండి, ఒక ప్రాజెక్ట్లో 10% సేల్ చేస్తే 1 పైసలు మనకు వచ్చేసింది. వానికి రిస్క్ ఏముంటుంది? 1 పైసలు మనకు వచ్చేసి బ్యాంక్ చెల్లిచ్చేస్తాడు. మిగతా ప్రాపర్టీలు అన్నీ పెట్టుకొని 5-6 ఏళ్ళ వరకు అమ్ముతాడు మెల్లగా. ఎట్లా బక్రాగాళ్ళు దొరికితే అట్లా అమ్మే ప్రాజెక్ట్ ఇది. అందరూ అవార్డు చేయండి. వర్స్ట్ ప్రాజెక్టు, నీచ నికృష్టమైన ప్రాజెక్ట్ అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసేది ఉంటే నా బ్యాంక్ అకౌంట్ లింక్ ఇస్తాను. దయచేసి నా బ్యాంక్కి పేమెంట్ చేయండి. మీ తరఫు నుంచి ఈ ఛానల్కి సపోర్ట్ చేయడం వల్ల మీకు ఎన్నో ప్రాజెక్ట్స్ యొక్క నిజస్వరూపం బయటపడతాము. దానివల్ల మీరు కోట్ల రూపాయలు ఆదా చేసుకోవచ్చు అని తెలియజేస్తూ నమస్కారం.